వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు బడ్నై నాసన్న, మాది బంగారంగడు గ్రామం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఉక్కంపేట మండలం. సార్, నేను బంగారంగడు వాస్తవుడిని. ఈ ఉప్ప చుట్టూ ఒక ప్రత్యేకత ఏమంటే, ఇది డిసెంబర్ టు మార్చి వరకు పూలు పూస్తాయి సార్. అవి అంటే రంగులు అంటే ఒసవిల్లు ఎలాగైతే రంగులు మారుస్తాయి ఆ విధంగా ఉంటుంది. దాదాపు రంగు కలర్స్ అని చెప్పలేము, ఆ విధంగా ఉంటుంది. ఆ కలర్స్ వల్ల మా ఊరికి ఇప్పుడు వస్తుంది. తర్వాత ఏమంటే ఆ తర్వాత పూలు పూస్తాయి సార్. పూలు పూసిన తర్వాత కాయలు వస్తాయి. కాయలు వచ్చిన తర్వాత ఆ కాయల్ని మేము సేకరించి ఒక పౌడర్ లాగా తయారు చేసి మనం పూర్వకాల పద్ధతిలో బుట్టల్లో వేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తే ఆయిల్ అనేది వస్తుంది సార్. ఆయిల్ ఏం చేస్తే చర్మ వ్యాధులకి వాడతాం సార్. చర్మ వ్యాధులు వస్తుంది, తలకి రాసుకుంటాము, దేవుడి దగ్గర పెడతాం సార్. ఆ ఆయిల్ ఆ విధంగా వస్తుంది సార్. ఆ తోట అనేది 16 ఎకరాల ప్రాంగంలోనే మొలుస్తుంది సార్. అవి వేరే ప్రాంతంలో ఇక్కడ మొలకెత్తట్లేదు. ఏమంటారంటే గతం మన ప్రపంచంలో శ్రీలంక టు హిమాలయ ఇక్కడే ఉన్నట్టు, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టు గుర్తించాం సార్. ఈ విధంగా అనేది అనుకో ప్రత్యేకతలో సార్. అది సార్ అక్కడ గుణాలమ్మ తల్లి అనేది వెలిసింది సార్. ఆ గుణాలమ్మ తల్లి సార్ ఒక్క నిమిషం, అక్కడ గుణాలమ్మ తల్లి వెలిసింది కాబట్టి అక్కడ ఏమైందంటే, ఇంతకు ముందు కొద్దిగా చెప్పడం, అక్కడ మనం భోజనాలను పట్టుకెళ్తాం కదా. ఆ గుణాలమ్మ మొదటిసారి వచ్చినప్పుడు ఆ సాధువు గారు వచ్చినప్పుడు భోజనం పెట్టలేదు. భోజనం పెట్ట వెళ్ళిపోమన్నారు కాబట్టి ఆ రెండో గారు వచ్చి భోజనం చేశారు. ఆ గూన ఎవరైతే భోజనం పెట్టలేదో ఆ గూన కుండతో ఉన్న అంబలి కుండ ఆ భూమికి అమాంతంగా దిగిపోయింది. ఆ దిగిపోయిన సందర్భంగా అక్కడి నుంచే ఊట అనేది వస్తుంది సార్. ఆ ఊట ఆ గుణం నుండి వస్తుంది. అందుకని దాని గుణలమ్మ అనే పేరు వచ్చింది సార్. ఇప్పుడు ఈ బంగారం అనేది ఇప్పుడు చెప్పాలి సార్. బంగారం అనేది ఆ 2 గరులు విత్తనం వేసిన ఒక గరువులో గరువులో దానం వేశారు. ఆ గరువులో దానం వేసిన తర్వాత ఆ పొట్టకు వచ్చింది, అలా ఉండిపోయిన తర్వాత ఎందుకు మా గరువులో బంగారం పండలేదు అనేసి సందర్భంలో ఆమె పేడ తీసుకెళ్లి జల్లేసిన తర్వాత దానం రాత్రి మొలకెత్తి అలా పొట్ట చూసిన తర్వాత ఆమె అప్పుడు గుణలమ్మ తల్లి దాకా రోడ్ అనేది శాంక్షన్ అయింది. గతంలో వైసీపీ గవర్నమెంట్ శెట్టి పాల్గొండ గారు ఉన్నప్పుడు ఈ రోడ్ అనేది వేసారండి, సార్ రోడ్డు. అది రోడ్ అనేది చిన్నది. ఆ గుడి దాకా మెజర్మెంట్ గ్రాంట్స్ అని చెప్పారు సార్. మెజర్మెంట్ తీసుకున్నారు కానీ రోడ్ అనేది వేయలేదు సార్. ఆ రోడ్డు వేయడం వల్ల ఏంటంటే టూరిస్టులు అనేది ఎక్కువ మంది వస్తారు, వాళ్ళకి రావడానికి అనుకూలంగా ఇది ఉంటుంది. మాకు జీవనోపాధి వస్తుంది సార్. ఎందుకంటే అక్కడ మా గ్రామం సంబంధించి అక్కడ కిరాణా షాపులు కానీ రకరకాల పళ్ళు తోటలు కానీ ఏమైనా పెట్టుకుంటారు, వారికి కావాల్సిన సౌకర్యాలు మేము అందిస్తాం సార్. తద్వారా మా గ్రామానికి జీవనోపాధి అనేది కలుగుతుంది సార్. పవిత్రమైనటువంటి స్థలం సార్ అది. అక్కడ అశ్లీల సాంఘిక కార్యక్రమాలు చేయకూడదు సార్. గతంలో పెద్దలు ఏంటంటే మాసిపోయిన బట్టలతో కానీ అక్కడ పాసి కానీ ఉమ్మి కానీ మలమూత్రులు ఏమైనా కూడా అక్కడ చేయకూడదు సార్. అటువంటిది ఏం చేయాలి, అసలు చెప్పులతో కూడా లోపల వెళ్ళేవారు కాదు సార్. ఇప్పుడు రాను వెళ్ళి పడితే మాకు దానివల్ల మాకు కీడు జరుగుతుంది సార్. దేవుడు అనేది ఆ విధంగా వెళ్ళడం వలన, అక్కడ మలమూత్రులు చేయడం వలన రకరకాలు చేస్తే మా ఊరి మీద ఆ ప్రతాపం అనేది దేవుడు మాకు శిక్ష వేస్తున్నాడు సార్. దానివల్ల మేము అందుకనే మేము అక్కడ డస్ట్బిన్స్ అనేవి పెట్టి కొద్దిగా పరిశుభ్రత ఉండడానికి రోజువారీగా గ్రామస్తులు ఉండి అలా పర్యవేక్షిస్తాము. అక్కడ చెత్త ఏమైనా తీసేస్తున్నాం సార్. ఆ విధంగా చేసి అది కాపాడుతున్నాం. రోజు దేవుడికి నైవేద్యం అన్ని కూడా జరుగుతుంది సార్. సార్ నా పేరు వరబిన అప్పలరాజు సార్, బంగారంగ గ్రామం, దుర్గం పంచాయతీ, మాది అల్లూరి సీతారామ జిల్లా సార్. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉప్ప ట్రీస్ ఉంది సార్. మా గ్రామం అల్లూరి సీతారామ జిల్లా దుర్గం పంచాయతీలో మీ ఉప్ప ట్రీస్ ఉంది సార్. ఇక్కడే ఉన్న ఉప్ప ట్రీస్ కలర్స్ అంటే చాలా అద్భుతంగా ఉంది సార్ ఇక్కడ. ఎందుకంటే కలర్స్ చాలా 7 రంగులుగా అది కలర్స్ వస్తాయి సార్. అది చెప్పలేని కలర్స్. ఆ కలర్ చూసాక 2 కళ్ళు కూడా ఆనది అంటారు సార్. అంటే టూరిస్టులు ఇంత మంచి కలర్స్ అంటే, అది చెట్లు ఇంత రంగులు ఇంత కలర్స్ ఉన్నాయి, ఇంత ఒక సీరియల్ చెట్లు కానీ సార్. అది కలర్స్ అంత బాగుంటుంది సార్. అది అప్పుడు వచ్చాక నిజం సార్, నీ చెప్పకూడదు కదా సార్. అది డిసెంబర్ 8 నుంచి జనవరి కల్లా అప్పటికి ఒక కలర్స్ ఒక అద్భుతంగా ఉంటుంది సార్. సార్ కలర్స్ ఇదైపోయాక ఆ ఫ్లవర్స్ ఒక స్మెల్ ఏంటి సార్, అది చాలా అద్భుతంగా ఉంటుంది సార్. అది మొగ్గలు, చిన్న మొగ్గలు, ఇప్పుడు గులాబీ ఉంటాయి సార్. గులాబీ వచ్చిన తర్వాత రెచ్చిపోతుంది సార్. దాని తర్వాత మా ఊర్లోని స్మెల్ వస్తాయి సార్. అది అంత అద్భుతంగా ఉంటాయి సార్. ఆ స్మెల్ని కాసేపు ఇంకా తీసుకుందామా, ఇంకా పీల్చుకుందాం అంటే అనిపిస్తుంది సార్. అంత బాగా స్మెల్ సార్. చెప్పలేం సార్, అంత బాగుంటుంది సార్. దాని తర్వాత ఫ్లవర్స్ అయిపోయాక సార్ కాయలు మొగ్గలన ఇప్పుడు అది ఇది అయిపోతుంది కదా సార్. ఉడిపోయిన తర్వాత మొగ్గలు అయిపోయిన తర్వాత కాయలు వచ్చేస్తాయి సార్. దాని తర్వాత లోన ఒక పిక్క ఉంటుంది సార్. ఆ పిక్కలు తీసాక నూనె మేము ఒత్తుకోయింది సార్. పూర్వకాలంలోనే అప్పుడు మాకు ఏదైనా ఇప్పుడైతే అన్ని రకరకాల నూనె వస్తుంది సార్. అప్పుడు మా పూర్వకాలంలో అదే నూనె యూజ్ చేసేవాళ్ళు సార్. ఆ నూనె మళ్ళీ ఏం చేస్తాం సార్, అదే బొమ్మికలకేసి దేవుడిని కూడా అదే యూజ్ చేస్తాం సార్.
మేము ఏదైనా చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి సార్, దురదలు ఇలాంటివి, తామలు ఇలాంటివి, అది చాలా పని చేస్తుంది సార్. అది మచ్చలుగానే ఉంటాయి సార్. మీరు ఆ నూనె తీసుకెళ్ళి ఆ నూనె ఎత్తి తీసుకెళ్ళి మీరు యూజ్ చేయండి సార్. దాని యొక్క రిజల్ట్ ఏంటో మీకు తెలుసా సార్? నేను ఒకసారికి ఇచ్చాను సార్. అప్పుడు మేము ఉక్కుంపేట మండలం ఉన్నప్పుడు మాకు డిటి గారు ఉండేరు. నేను అప్పుడు ఉండినప్పుడు నేను ఒక గోనె చంచలో ఒక పిక్కలు తీసి ఇచ్చాను సార్. అది యూజ్ చేసేటట్టు సార్. ఆడి మన మెడికల్ షాప్కి వెళ్ళి ఎన్నో దాని గురించి ఆ వ్యాధి గురించి యూజ్ చేసేయడం తగ్గట్లేదు. అప్పలరాజు గారు ఈ నూనె చాలా యూజ్ అయ్యింది అన్నాడు సార్. ఏదైనా దానికి మనం పరిశీలిస్తేనే తెలుస్తుంది సార్. ఓకే సార్. సార్ అక్కడ గూనెలమ్మ తల్లి మాకు చాలా సత్యం సార్. గూనెలమ్మ తల్లి మా ఊరి గ్రామంలోని ఏ విషయమైనా సార్ మేము అనుకున్నది ఏదైనా సరే ఇప్పుడు మేము అక్కడ పండగ చేసాం సార్, మబ్బులు లేకపోయినా సార్ ఆ రోజు కంపల్సరీ వర్షం పడుతుంది సార్. గూనెలమ్మకు సత్యం సార్ అది. మేము అప్పుడు పూర్వకాలం నుంచి అక్కడ వాటర్ తాగేవాళ్ళు సార్. కానీ ఇటువంటి జబ్బు కానీ ఏంటి కానీ మాకు దగ్గు కానీ ఇది కానీ ఏమి రాదు సార్ అక్కడ వాటర్. ఎందుకంటే దానికి ఒక వనమోటికలు అక్కడ ఉన్న చెట్లు దాని యొక్క వేలు నుంచి వస్తున్నాయి కదా సార్. దాని యొక్క కూలింగ్ ఏంటి సార్, అంత అద్భుతంగా ఉంటుంది సార్. అది ఫ్రిడ్జ్లో కూడా పనిచేయాలి సార్, అంత కూలింగ్ ఉంటుంది సార్ ఆ వాటర్. ఎప్పటికీ ఆ ఉప్ప చెట్లులోన మీరు కాసేపు ఉండండి సార్, దానికి ఇంకా మీరు అయ్యి పేను వేసినా అంత అనిపిస్తుంది సార్. అంత కూలింగ్ ఉంది ఏంటి, ఇంత హాయిగా ఈ వేసవికాలం అయితే కాసేపు ఉందాం అనిపిస్తుంది సార్ అక్కడ. మనకి ఏజెన్సీ ప్రాంతంలో ఉక్కుంపేట మండలం పెద్దగారు పంచాయతీ అయిన ఉప్పారాప అనే గ్రామాలు ఉన్నాయి. ఈ ఉప్పాలో ఒక పెద్ద విశేషం ఉంది. ఈ ఉప్పా గ్రామంలో ఉప్పా పుష్పములని ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ఉప్పా పుష్పాలకి నాగ కేసరి అనే పుష్పాలకి ఒక పేరుంది. ఈ కేసరి అనే పుష్పాలు చాలా విరివిగా పూస్తాయి ఆ ఉప్పా గ్రామంలో. అది కూడా ఉప్పా గ్రామంలో ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలోనే ఇవి 1400 ఎకరాలు జాగాలో ఈ ఉప్పా అనే పుష్పాలు, నాగకేసరి పుష్పాలు పూయడం ఆ వృక్షాలు ఉన్నాయి. ఈ వృక్షాలు మధ్యనే అమ్మవారి గుడి, గంగాలమ్మ గుడి తల్లి ఉన్నది. ఆ దేవాలయంలో ఈ గిరిజన భక్తులు వచ్చి పూజించడం జరుగుతున్న విశేషం. మరియు ఈ నాగకేసరి పుష్పాలు విరివిగా పూస్తూ ఉంటాయి. అలాగే ఈ వృక్షములు కూడా 3 దఫాలుగా చిగురించడం, అలాగే పుష్పాలు రావడం జరుగుతున్నది. ఈ పుష్పాల్లోని సుగంధ పరిమళ చక్కగా సువాసన వస్తుంటుంది. మధ్యాహ్నం, రాత్రిపూట, ఉదయం పూట, మధ్యాహ్నం పూట ఈ సువాసన రావడం చాలా విశేషం. అలాగే ఈ నాగకేసరి తాలూకా పుష్పాలకి, ఆ వృక్షాలకు వచ్చే తాలూకా కాయలతోటి కూడా ఆరోగ్య విషయంలో చాలా ప్రధానమైనది అది. ఆ నాగకేసరి కాయల్ని మన గుండె శ్వాసకి మరియు ఆస్మాకి, అలాగే రకరకాల జీర్ణం, అజీర్ణం ఇలాంటి వ్యాధులకు కూడా అది ఆ నాగకేసరి కాయలతో ఆయుర్వేద ఔషధంగా చేసి కూడా ఈ గిరిజనులు కూడా వాడుతూ ఉంటారు. నా పేరు బి లచ్చన దొర. నేను బాటనీ లెక్చరర్గా పనిచేస్తుంటాను. అయితే ఇంకా అరకులో చాలా ఇక్కడే ఉంటాయండి ఉప్ప ట్రీస్. మరి ఎక్కడ వేరే కంట్రీలో కానీ ఊర్లో కానీ వేసినా సరే రావు. ఎందుకంటే 16 ఎకరాల్లోనే అక్కడే విరివిగా పెరుగుతాయి, ఫ్రీడంగా పెరుగుతాయండి, ప్రశాంతంగా పెరుగుతాయి అక్కడే తప్ప మరి ఎక్కడే పెరగవు. సో అందుకే మా ఆదివాసీ గిరిజనులు అక్కడ ఒక దేవత వృక్షాల్లాగా భావిస్తారండి. ఎందుకంటే అక్కడ చాలా సెంటిమెంట్గా మేము భావిస్తాము. మరియు చాలామంది సైంటిస్టులు వచ్చి పరిశోధన చేసి వేరే ప్రాంతంలో వేద్దామని ట్రై చేసినప్పటికీ ఆ మొక్కలను ట్రై చేశారు కానీ ఎక్కడ మొలకెత్తలేదండి. ఇది చాలా అరుదండి, చాలా విచిత్రము. ఇవి ఎక్కడ దొరుకుతాయని కేవలం 4-5 ప్రాంతాల్లో, కంట్రీస్లో మాత్రమే దొరుకుతాయండి. ఫస్ట్ వన్ అరకులో, తర్వాత సింగపూర్లో, తర్వాత మలేషియాలో, శ్రీలంకలో మాత్రమే ఇవి విరివిగా విస్తరించుంటాయి. అరకు ప్రాంతంలో బంగారం గారు అనే ప్రాంతంలో 16 ఎకరాలండి, ఇక్కడే ప్రశాంతంగా పెరుగుతాయి. మరి ఎక్కడ నువ్వు ట్రై చేసినా ఎక్కడ మొలకెత్తావు. ఎంతో మంది మేధావులు, సైంటిస్టులు వచ్చి పరిశోధన చేసానికి ఇది అసాధ్యమే. కాబట్టి ఇక్కడ దేవత వృక్షాలుగా మేము భావిస్తామండి. ఇక్కడ చిన్న గుడి ఉందండి. ఈ గుడిలో అసాంఘిక కార్యక్రమాలు ఎవరైనా చెడు పనులు చేసిన వెంటనే కళ రూపంలో కానీ లేదంటే ఏదైనా
వెంటనే ఏదైనా ప్రమాద రూపంలో గాని ఇక్కడ దేవత చూపిస్తుంటది. కాబట్టి ఇక్కడ ఎటువంటి చెడు పనులు చేసినా చాలా వెరీ డేంజర్ అండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.